గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిల్లీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ లేదా జూలై చివరి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరణ. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్న పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఎనెస్థీసియా డాక్టర్ సుధాకర్ కేసులో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ. కేసు దర్యాప్తును ప్రారంభించిన ఎస్ఐ స్థాయి అధికారి. తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. నగరాన్ని బెంబేలెత్తిస్తున్న మహమ్మారి. నిన్న ఒక్కరోజే గ్రేటర్లో 52 పాజిటివ్ కేసులు. కన్ను మూసిన సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు హరికిషన్. గంట వ్యవధిలోనే 100 మంది గొంతుకలను అనుకరించిన రికార్డు ఆయన సొంతం. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గ్రేటర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు. డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ ఉధృతి కనుక తగ్గినట్టు అయితే జూన్ మధ్య నుంచి కానీ జూలై చివరి నుంచి కానీ అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఆగస్టు వరకో సెప్టెంబర్ వరకో ఎందుకు ఆగాలని మంత్రి ప్రశ్నించారు. పరిస్థితి నెమ్మదించినా లేదంటే అది మనం ఊహించిన రీతిలో ఉన్నా మనం దానితో కలిసి సర్దుకుపోతామని అన్నారు. కాబట్టి జూన్ మధ్య నుంచో జూలై ఆఖరులోన విమాన సేవలు తిరిగి ఎందుకు ప్రారంభించకూడదని ప్రశ్నించారు. అలాగే కేరళ, కర్ణాటక, అసోం సహా 6 రాష్ట్రాల నుంచి వచ్చే దేశీయ విమాన ప్రయాణికులను వారం రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్ చేయాలన్న డిమాండ్ను కూడా ఆయన కొట్టిపడేశారు. ఆరోగ్య సేతు యాప్లో గ్రీన్ స్టేటస్ ఉన్నప్పుడు వారిని క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఏముందని మంత్రి ఎనెస్థీషియా డాక్టర్ సుధాకర్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును ప్రారంభించిన ఎస్ఐ స్థాయి అధికారి ఒకరు విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ ఎస్ఐ సూర్యనారాయణ, హోంగార్డ్ అప్పారావును వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్టు తెలిసింది. పోలీసుల నుంచి కొత్త సమాచారం తీసుకుని రాతపూర్వక ఆదేశాలు వచ్చిన తర్వాత మళ్లీ వస్తానంటూ అక్కడి నుంచి వెనుదిరిగారని సమాచారం. తెలంగాణలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. వారంలో 2-3 రోజులు కేసులు తగ్గడం మళ్ళీ ఒక్కసారిగా భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు, మరి ముఖ్యంగా నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శనివారం నాడు కొత్తగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రం మొత్తంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1813కు చేరుకుంది. సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ప్రస్తుతం మల్కాజిగిరిలోని మధుసూదన్ నగర్లో నివాసం ఉంటున్నారు. మిమిక్రీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన 10,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. నేరేళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో ఈ రంగంలోకి ప్రవేశించిన ఆయన గంట వ్యవధిలోనే 100 మంది గొంతుకను అనుకరించి రికార్డు సృష్టించారు. ఆయన మృతి పట్ల పలువురు కళాకారులు, సినీ ప్రముఖులు సంతాపం వెలుబుచ్చారు. కాగా హరికృష్ణ మృతికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.
వలిగొండ మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ వాకిటి పద్మ, అనంతరెడ్డి, స్థానిక సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్, వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా 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 రమేష్ అన్న కేక్ తారీఖు పెట్టానా చాకు పెట్టి కేక్ అన్నా పెట్టానా చాకు పెట్టానా పెట్టారు పెట్టి పెట్టి రైట్ అన్న ఇక్కడ చూడు ఇక్కడ చూడాలి అదే సైజ్ పెట్టి అన్న రమేష్ అన్న పెట్టి ఇంకానా తీస్తున్నావా ఇక్కడ ఇక్కడ ఎంకనా జరిగాం కదా గ్రేటర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పెద్ద మధ్యతరగతి ప్రజలకు తన నియోజకవర్గ పరిధిలోని 10వ, 11వ, 20వ డివిజన్లలో తిరిగి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మహానగర తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి కరోనా మహమ్మారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కాబట్టి 2 నిమిషాలే ఎక్కువసేపు మాట్లాడను. కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా కూడా అతలకుతలమయ్యే పరిస్థితులలో మనకు మనం కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సోదరి స్థానిక కార్పొరేటర్ వస్కుల రాధిక గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిబిసి చర్చ్ ప్రెసిడెంట్ సల్మాన్ గారికి, అదేవిధంగా ఈ యొక్క డివిజన్ ఇన్ఛార్జ్ పెద్దల మాజీ మార్కెట్ చైర్మన్ టి రమేష్ బాబు గారికి, మనోహర్ గారికి, అదేవిధంగా దిడ్డి కుమార్ సామన్న గారికి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ సదానందం గారికి, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా సోదరుడు రమేష్ దాతలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా సునీల్ కూడా పాపం ₹1,00,000 సహకారం కూడా చేయడం జరిగింది. రమేష్ అన్న నువ్వెంత అడ్వకేట్ సార్ 50,000 కూడా దాతల సహకారంతో అయితే ₹600 నేను నా వ్యక్తిగతంగా నా జేబుల నుండి ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలపై ఉన్నటువంటి మనము వారి మీద ఆత్మీయతతోటి ఈ కిట్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మామూలుగా ఇవ్వడం కాదు ఉంటారని చెప్పి 1,200 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని స్వీకరించి గౌరవంగా తీసుకుంటారని కూడా నేను మీ అందరు కూడా వేడుకుంటూ, మన కష్టాలు వచ్చినప్పుడే మన పక్షాన నిలబడ్డ వాళ్ళే మన వాళ్ళు. ఎందుకంటే సుఖాలు ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఉన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కష్టమో నష్టమో ఏమైనా కానీ ఎవరేమన్నా అనుకొని నా ఓకే చిప్పకాడు ఉండిపో బాబు. ఓకే
భుజాన తప్ప అది మొయ్యలేదు. అంత బరువు ఉండదు అది. అంత బరువుగా అంత ప్రేమగా మీ అందరు కూడా అన్ని రకాల వస్తువులు ఒక నెల రోజులు వచ్చే విధంగా కూడా పెట్టడం జరిగింది. ఇది స్వయంగా నేను నా భార్య ఇద్దరం కూర్చొని ఏమేమి అవసరం ఉంటాయో ఒక కుటుంబానికి అని. ఎందుకంటే మేము తోటి కొడుకున్నా నేను రాజేందర్కు చుట్టూ నలుగురు వ్యక్తిగా నేను రాజేందర్ మేము నిమ్మలం కూడా అంత పనిచేస్తాను. हटको बोल साहब जरा दो हाथ से ले लेना। జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉపాధి హామీ పథకంలో భాగంగా కాలువ పూడికతీత పనులను పరిశీలించడం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉపాధి హామీ కూలీలకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. కాలువ పూడికతీత పనులు ఒకప్పుడు రైతులే తీసేవారని గుర్తు చేశారు. కూలీలకు రోజువారీ వేతనం 230 రూపాయలు తగ్గకుండా వచ్చే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి, ఎంపీపీ లావుడ్జా సందారాణి, సురేందర్ నాయక్, ఎంపీడీఓ రమేష్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు 2 తీర్ల లాభం కావాలి. ఒకటి కూలి వాడ, రెండోది నీళ్ళు ఎవరికి వస్తాయి? మన రైతులకే కదా, మన ఊళ్ళకే. ఇందులో చాలా మందికో సగం మందికో ఆ బిగేడో 1 ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నోళ్ళే ఉంటారు. మన దాంట్లో కూడా జాబ్ కార్డు ఉన్నారు. కాబట్టి ఇది 2 తీర్లు లెక్క పెట్టుకోవాలి. ఒకటి కూలి అనుకోవాలి, రెండోది మన ఊరు కోసం మనం అనుకోవాలి. మునుపటి కాలం అయితే రైతులే తీసుకుందరు కాదు. ఇది మీకు అనుసంధానం చేసేది. ఇది కొద్దిగా ఏంటంటే ఇక మీరు కొద్దిగా కష్టమైనా కానీ చేసేదో మంచిగా చేసుకుంటే మళ్ళీ 2-3 ఏళ్ళ వరకు ముట్టకుంటున్నారు. మనకి ఇవ్వకపోతే మళ్ళీ జారింది అనుకో, మళ్ళీ అంతా గాడికి వస్తాయి. మళ్ళీ అచ్చటికి తీయరాదు, ఏడాది తీయరాదు. తీసినప్పుడే మంచిగా తీసుకోవాలి. అట్లా 2 తీర్లు అర్థం చేస్తే బాబు ఇప్పుడే చెప్తా, జవాబు చెప్తా. అందుకే అడిగిన. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళని మేట్లను పెట్టుకో. పాత మేట్లను వీళ్ళని పెట్టాడు చేసి ఇబ్బంది కావద్దాలి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిరంతరాయంగా పోలీస్ సిబ్బంది కష్టపడడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణ కోసం కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు పోలీస్ సిబ్బంది ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, శరీరాన్ని డిహైడ్రేషన్ నుండి కాపాడుకునేందుకు విటమిన్ సి లభించే ఆహార పదార్థాలు, పళ్ళు అధికంగా తీసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయంలో ఆహారంతో పాటు తగిన విశ్రాంతి తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటరెడ్డి, డీఎస్పీ నర్సింగ్రావు, డిఎంహెచ్ఓ డాక్టర్ వసంతరావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు, బైన్సా డివిజన్, నిర్మల్ డివిజన్ పోలీసులు దినము రాత్రి కష్టపడుతూ ఈ చెక్ పోస్టులు, తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫారినర్స్, తర్వాత మర్కజ్ రిటర్న్స్, ఆ తర్వాత మైగ్రెంట్స్, ఈ విధంగా వేరియస్ లెవెల్స్లో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వెంటనే వాళ్ళను ఐడెంటిఫై చేస్తూ మెడికల్ హెల్త్ బిఎంఎడ్హెచ్ఓ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు దేవేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా నోడల్ ఆఫీసర్ కార్తిక్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశానుసారం అందరం ఒక యూనిట్, ఒక టీమ్గా పనిచేస్తూ 2 నెలలుగా మన జిల్లాలో, నిర్మల్ జిల్లాలో ఎటువంటి కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ లేకుండా మనం సక్సెస్ఫుల్గా నిర్వహించుకోగలిగాము. గత 20 రోజుల నుంచి ఒక కేసు కూడా లేదు మనకి. ఆ 28th రోజు మైగ్రెంట్ లేబర్ బాంబే నుంచి బయట నుంచి వచ్చిన 2 మైగ్రెంట్ లేబర్కు రావడం పాజిటివ్, టెస్టెడ్ పాజిటివ్ రావడం జరిగింది వైరస్. ఆ తర్వాత వాళ్ళని కూడా మళ్ళీ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ ఐడెంటిఫై చేసి అంతా కూడా కంటైన్మెంట్ జోన్ పెట్టుకొని వాళ్ళని కూడా క్వారంటైన్ చేయడం జరిగింది. సో మనం ఈ విధంగా ఒక టీమ్గా మనం అంతా చేసుకుంటూ ఈ మనకు నిర్మల్లో వైరస్ అనేది కమ్యూనిటీ స్ప్రెడ్ లేకుండా చూసుకున్న క్రమంలో ఈ 24 hours మెడికల్ కానివ్వండి, పారిశుద్ధ్య సిబ్బంది కానివ్వండి, పోలీస్ కానివ్వండి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాం. కాబట్టి పోలీస్ శాఖకు కూడా మనము అందరూ కూడా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి
డిఎంఎండ్ఎస్ఓ గారు కొన్ని సూచనలు చేయడానికి ఈరోజు ఉదయం నిర్మల్ డివిజన్ పోలీసులకు, ఏఆర్ ఆర్మ్ రిజర్వ్, తర్వాత డిపిఓ స్టాఫ్ అందరికీ కూడా ఉదయం అక్కడ సెషన్ చేయడం జరిగింది. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఇక్కడ బైన్సాడ్ డివిజన్ పోలీసులకు డిఎంఎండ్ఎస్ఓ గారు ఏ విధమైన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం ఏ విధంగా కరోనా వైరస్ మనకు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ను ఏ విధంగా వాడాలి అని చెప్పేసి పలు సూచనలు ఇక్కడ లోకల్ మెడికల్ ఆఫీసర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ వసంతరావు గారు చేయడం జరిగింది. అదేవిధంగా వారు ట్యాబ్లెట్స్ కూడా అందరికీ, మా సిబ్బంది అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అది ఉదయం 2, సాయంత్రం 2 వేసుకోవాలి. ఫస్ట్ వారం తర్వాత మళ్ళీ ఉదయం 1, సాయంత్రం 1, ఆ విధంగా 7 వారాలు వేసుకోవాలి. 16 టాబ్లెట్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. 55 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, 15 సంవత్సరాలు తక్కువ ఉన్నవాళ్ళు వేసుకోకూడదు. హైపర్ టెన్షన్, బీపీ, షుగర్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా కార్డియాక్ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు వేసుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. సో ఈ సూచనలన్నీ పాటిస్తూ మా సిబ్బంది ఇమ్యూనిటీని పెంచుకొని ఇంకా ఎక్కువగా సొసైటీకి పునరంకితం సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి, ఎవరు కూడా ఇన్ఫెక్టెడ్ కావద్దని చెప్పేసి మా పై అధికారులందరూ కూడా వెంటనే సూచనలు చేస్తూ డాక్టర్స్ను కానీ, ఫ్రీ కాల్స్ కానీ, ఆన్లైన్ సజెషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ వాడుకుంటూ మేము మళ్ళీ మా సిబ్బందిని మోటివేట్ చేసుకుంటూ ప్రజలకు ఇంకెక్కువ సేవలు అందించడానికి సిద్ధంగా ఉండే విధంగా ఈరోజు ఈ మోటివేషన్ క్లాసు ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెడిసిన్ కూడా మా బైన్సాలో చేయడం జరిగింది. సేవా భారతి స్వచ్ఛంద సంస్థ వనపర్తి ఆధ్వర్యంలో కరోనా వ్యాధికి గురి కాకుండా రోగ నిరోధక శక్తి పెరగడానికి కాషాయం పంపిణీ చేశారు వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు కషాయం తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపాజి రామకృష్ణ, చంద్రశేఖర్, మహేష్, బచ్చూరం తదితరులు పాల్గొన్నారు. అందరు తాగాలి, చేసుకొని తాగితే మంచిది. బాలకృష్ణ లేడా? ఉన్నారా? బాలకృష్ణ 2 కప్పులు వేయండి. కాజీపేట రైల్వే స్టేషన్ నుండి ఒరిస్సాకు శ్రామిక రైళ్లలో వలస కూలీలను తరలించారు అధికారులు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన 3036 మంది వలస కార్మికులను ఒరిస్సా రాష్ట్రంలోని బాలంగీర్కు, అంగుల్కు శ్రామిక రైళ్ల ద్వారా తరలింపును పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఒరిస్సా భాషలో అవగాహన కల్పిస్తున్న నగర పాలక కమిషనర్ శ్రీమతి పమేలా సత్పతి ఒరిస్సా భాషలో వలస కూలీలకు అవగాహన కల్పించారు. కార్మికులకు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్, శానిటైజర్ చేసిన తర్వాతనే ట్రైన్లోకి అనుమతించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ మల్లారెడ్డి, ఎస్బీ కాజీపేట ఏసీపీ జనార్దన్, రవీందర్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి తదితరులు పాల్గొన్నారు. సెకండ్ వన్ ఇక్కడికి పంపించండి.
చెప్పావా తీసుకురావా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో రైతు వేదికలను నిర్మించాలన్న ఆదేశాలతో పాత రెవెన్యూ కార్యాలయం ఆవరణలో రైతు భవన నిర్మాణానికి స్థలమును పరిశీలించారు మండల ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రైతులు ఒకే వేదికపై కూర్చుని మాట్లాడుకునే విధంగా రైతు వేదికలు ఏర్పాటు చేయడానికి 2 రోజుల్లో వ్యవసాయ శాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావులచే భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, గ్రామ సర్పంచ్ సుమతి, సెస్ డైరెక్టర్ విజయ రామారావు, ఎంఆర్ఓ విజయ్, ఆర్ఐ రమేష్, ఏఈఓ వెంకటేశం ల్యాండ్ సర్వేలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిని మరి కేటీఆర్ గారు కూడా రావడం జరుగుతుంది. మీరు స్థలాన్ని చూసి ఎంపీపీ గారు, జేపీటీసీ గారు, మీ నాయకులందరూ కలిసి స్థలాన్ని చూసి పెట్టినట్టుంటే ఎల్లుండి కొబ్బరికాయ కొడదామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎంపీపీ గారు, శరత్ గారు, జేపీటీసీ నర్సయ్య గారు, సెస్ డైరెక్టర్ విజయన్న గారు, సర్వర్ గారు, బాలయ్య గారు, పార్టీ అధ్యక్షుడు సురేంద్రరావు గారు అందరూ కూడా నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 15 గుంటలు ఇప్పుడే ఎంఆర్ఓ గారు కొలిపివ్వడం జరిగింది. 15 గుంటలు తెస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఉంటుందని, మరి మండలంలో వ్యవసాయ విస్తరణాధికారులు కూడా అన్ని గ్రామాలకు ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి రేపు ఎక్కువ పని వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పనిసరి ఒక 500-600 మంది కూర్చుండి మాట్లాడుకునే విధంగా, రైతులందరూ మాట్లాడుకునే విధంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుకోవడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం మేము ప్రెస్ అంతటా చూసినాం. అయినా అక్కడ గ్రామ పంచాయతీ భవనం పక్కన ఉన్నటువంటి జాగ ఏదైతుందో 4 గుంటలు రికార్డుకున్నప్పటికీ అది కొంత రోడ్డుకు అటు జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో పాటు పాత్రికేయులకు కరోనా స్క్రీన్ టెస్ట్ నిర్వహించారు. పట్టణంలోని మహేష్ దంత వైద్యశాల, ధ్వని హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఈ టెస్టులు చేశారు. అలాగే ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకునేలా వారికి గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, మున్సిపల్ కమిషనర్ నరసింహ, డాక్టర్ మహేష్, ధ్వని హెల్త్ కేర్ సెంటర్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. నేను దూరం ఉండాలి, ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి. ఫిజికల్ డిస్టెన్స్ తోటి
దానికి దాని తరఫు నుంచి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మీరు అడిగితే మెగా క్యాంప్ పెట్టడానికి కాంటినెంటల్ హాస్పిటల్స్లో వర్క్ చేసే డాక్టర్స్, తర్వాత సిరిసిల్ల హాస్పిటల్ వర్క్ చేసే డాక్టర్స్ని ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని మీరు పిలవడే తక్షణం ఖచ్చితంగా వచ్చి వాళ్ళు మెగా హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వేరే హైదరాబాద్ కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, ఎక్కడ ఇప్పుడు ఇది జస్ట్ COVID-19 టెస్టింగ్ మాత్రమే. భవిష్యత్తు లోపల మెగా క్యాంప్ కూడా మా కార్మికులకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సభ. సికింద్రాబాద్ నుండి ప్రత్యేక బస్సులో వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించారు. మాస్కులు ధరించి శానిటైజర్తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ క్షేమంగా స్వస్థలాలకు వెళ్లాలని సూచించారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండ గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ గుగులోతు రామ్లాల్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలో నడి ఒడ్డున ఉన్న పెద్ద పాడుబడిన బావిని పూడ్చివేయడం జరిగింది. సుమారు 80 సంవత్సరాల క్రితం వ్యవసాయానికి ఉపయోగించిన బావి కావడం, తదనంతరం పంచాయతీ పరిధి పెరగడంతో బావి అలాగే ఉండటంతో గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈ బావిని గుర్తించి బావి యజమాని మాలోతు వీరన్నకు పంచాయతీ నుండి నోటీస్ జారీ చేయడంతో అతనే గత 2 రోజుల నుండి బావి పూడ్చివేతను ప్రారంభించడం జరిగింది. ఈ బావి వలన చుట్టుపక్కల ప్రజలు వర్షాకాలంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంతో సర్పంచ్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపి బావిని పూడ్చివేయడంతో పంచాయతీ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బావిని పూడ్చివేయించిన బావి యజమాని మాలోతు వీరన్నను పంచాయతీ ప్రజలు అభినందించారు. ఈరోజు లింగతండా బి గ్రామ పంచాయతీలో ఒక మహత్తరమైన కార్యక్రమం అండి. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పాడుబడిన తండ మధ్యలో ఉన్నటువంటి ఈ పాడుబడిన బావిని నిన్నటితోనే పూడ్చడం స్టార్ట్ చేసినామండి. దీన్ని మేము 30 డేస్ యాక్షన్ ప్లాన్లో ఆ రోజు గుర్తించడం జరిగిందండి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల కార్యాచరణ పథకంలో ఆ రోజు గుర్తించి సంబంధిత బావి యజమానులకు ఒప్పించి నిన్నటి నుండి ఈ బావిని పూడ్చాలి అనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చినటువంటి మాలోతు వీరన్న అందుబాటులో లేదు, వాళ్ళ భార్య గారు ఉన్నారండి. వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే దాదాపు నడి బోర్డులో ఉందండి ఈ గ్రామ పంచాయతీకి ఇది. దీని వలన చాలామంది జ్వరపీడితులు ఆ రోజు గత సంవత్సరం వర్షాకాలం సీజన్లో చాలామంది ఇబ్బందులు పడ్డ బావి అనేది. దీని వలన చాలా చెత్త చెదారం నీరు నిల్వ ఉండి ఈ చుట్టుపక్కల కలిగినటువంటి దాదాపు 100 కుటుంబాలు రోగాన బారిన పడి అది గ్రామ పంచాయతీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పొజిషన్కి వెళ్ళిందండి. దాన్ని బేరీ చేసుకొని గ్రామ పంచాయతీ నుండి ఈ పాడుబడిన బావుల యజమానులకు సంబంధించినటువంటి అందరికీ నోటీసులు జారీ చేయడం జరిగిందండి. ఇలాంటి బావులు 4 ఉన్నాయండి. ఈ బావి వాటితో పూర్తి అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తారు, ఇప్పుడు పెద్ద పెద్ద బండరాళ్లతోనే నింపుతున్నామండి బావిని. ఇది వాటితో సమాప్తం అవుతుంది. ఈ బావి వాటితో పూడ్చి దీన్ని మంచి స్థితికి తీసుకొస్తున్నాము. ఏట వాళ్ళు అంటే భూమి ఎట్లా ఉంటుందో ఆ రకంగా తీసుకొస్తున్నాము. ఇలాంటి బావులకు సమానంగా లింగతండ గ్రామ పంచాయతీలో 4-5 బావులు ఉన్నాయండి. అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం, నోటీసులు జారీ చేసిన తర్వాత బావి యజమానులు కూడా సానుకూలంగా స్పందించి బావులను పూడ్చుకుంటామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అది మాకు శుభ పరిమాణం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ లేదా జూలై చివరి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరణ. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్న పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఎనెస్థీసియా డాక్టర్ సుధాకర్ కేసులో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ. కేసు దర్యాప్తును ప్రారంభించిన ఎస్ఐ స్థాయి అధికారి. తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. నగరాన్ని బెంబేలెత్తిస్తున్న మహమ్మారి. నిన్న ఒక్కరోజే గ్రేటర్లో 52 పాజిటివ్ కేసులు. కన్ను మూసిన సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు హరికిషన్. గంట వ్యవధిలోనే 100 మంది గొంతుకలను అనుకరించిన రికార్డు ఆయన సొంతం. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గ్రేటర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.